అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే హైడ్రా ఫిర్యాదులు అందుకుంది. అందులో భాగంగా నిన్న రంగనాథ్, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఇక్కడికి వచ్చి మనకు ఎదురుగా ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో ఆ బిల్డింగే కూల్చడానికి రంగం సిద్ధం చేశారు. నిన్న 11 గంటల సమయంలో రంగనాథ్ వచ్చి ఇక్కడ పరిశీలించారు. పర్మిషన్స్ తీసుకోకుండా అక్రమంగా నిర్మించారంటూ ఎప్పుడైతే హైడ్రా ఏర్పడిందో హైడ్రా ఏర్పడినప్పటి నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందులో భాగంగా నిన్న ఇక్కడికి వచ్చి పరిశీలించి డాక్యుమెంట్స్ కావచ్చు అన్నీ కూడా వెరిఫై చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి దాదాపు 684 గజాల స్థలంలో ఈ అక్రమంగా నిర్మించారు. ఇంకోటి ఇది ప్రభుత్వ స్థలం, ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలే. అటువైపు జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, ఇంకోవైపు కూడా తీసుకోలేదు. దీంతో వెంటనే ఇక్కడ ఫిర్యాదులు అనేవి వచ్చి అనేక ఫిర్యాదులు రావడంతో ఇక్కడ ఒక్కసారిగా వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చి మొత్తం చెక్ చేశారు. చెక్ చేయడంలో నిజంగానే వీళ్ళు ఎక్కడ కూడా పర్మిషన్స్ తీసుకోలేదు. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఏదైతే నిర్మాణం చేపడుతున్నప్పుడు అప్పటికే ఒకసారి జిహెచ్ఎంసీ ఇక్కడ ఫిర్యాదులు అందడంతో ఒకసారి కూల్చేసింది. అయినా ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయకుండా వాటిని అలానే నిర్మిస్తున్నారు. దాన్ని మొత్తం 6 ఫ్లోర్స్గా నిర్మిస్తున్నట్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం మీద వీటిని కూల్చడానికి హైడ్రా సిద్ధం చేసింది. మొత్తం మీద ఇప్పటికే డిఆర్ఎఫ్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మూడు టీమ్స్గా ఏర్పడి 3 టీమ్స్ కూడా దీన్ని కూల్చడానికి రంగం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా కూల్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే హైడ్రా ఏర్పాటు నుంచి ముఖ్యంగా ప్రభుత్వ భూములని సేవ్ చేయడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఇది మెయిన్ రోడ్డు కానుకొని ఏదైతే టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే సైడు మొత్తం ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్నారు. సో దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఏ క్షణమైన కూల్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే బుల్డోజర్స్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నాయి. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందం కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అండ్ ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ బిల్డింగ్ అనేది ఇటు సైడ్ కాకుండా, ఏదైతే ఇటు సైడ్ రోడ్డు వైపు కాకుండా అటు సైడ్ పడే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఎప్పుడు హైడ్రా రంగంలోకి దిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాని కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి కూడా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ కావచ్చు వీటికన్నిటికీ ఏటికి కూడా ఇబ్బంది కాకుండా పక్కనే మెయిన్ రోడ్డు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొని భారీ బందోబస్తు నడుమ, ఎందుకంటే వాళ్ళు వచ్చేదైనా గొడవలు చేసే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు నడుమ ఏ క్షణమైనా కూల్చే అవకాశాలు ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.